హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలండి. అందరూ పూజ బాగా చేసుకున్నారా? నేను బ్లాగ్ పోస్ట్ చేసినప్పటికీ విజయదశమి అయిపోయి ఉంటుంది. ఇంక ఇప్పుడు టైం వచ్చి అయితే 5:30 అయిందండి. ఇల్లు అది క్లీన్ చేసేసాను నీట్గా. నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఇప్పుడు ఇంక ప్రసాదాలు అయితే చేస్తానండి అమ్మవారికి. అత్తయ్య గారు అయితే బూరెలు పంపిస్తానన్నారు. నేను పులిహార, పరమాన్నం, గారెలు అయితే చేస్తానండి. ఏ రోజైతే తొందరగా లేగాలనుకుంటానో ఆ రోజే జశ్వి పాప నైట్ పడుకోనివ్వదండి. అస్సలు పడుకోలేదు రాత్రంతా. ఇప్పుడే పడుకుంది. ఇంక నేనైతే టైం అయితే 5 అయిపోయిందని చెప్పి ఇంక లేసిపోయాను. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. స్కిప్ చేయకుండా చూసేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నైటే బయట అయితే క్లీన్ చేసేసానండి. ఇంక ఇప్పుడైతే 6 అవుతుంది టైము. మంచిగా వెలుగు వచ్చేసింది. వర్షం అయితే పడిందండి నైట్ అంతా. చాలా చల్లగా ఉంది బయట అయితే. మొత్తం రోడ్లు అవి తడిచిపోయినాయి. ఫుల్గా వర్షం పడినట్టుంది. ఇక్కడ స్టవ్ మీద పాలు పెట్టేశానండి. ఇంకా మా వారైతే నిద్ర లేచారు. ఆయనకి టీ అయితే పెడుతున్నాను. మా వారికి టీ అయితే ఇచ్చేసాను. ఇంకా ఒక పొయ్యి మీద రైస్ అయితే పెట్టేశానండి పులిహారకి. ఇంకొక పొయ్యి మీద అయితే చింతపండు గుజ్జును తీసి పులిహారకి రెడీ చేస్తున్నాను. రైస్ అయితే వాడ్చేసానండి. ఇంకా పులిహారకి కావాల్సినవన్నీ తీసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను ఒక ప్లేట్లో. రైస్ అయితే కుక్ అయిపోయింది కదా, అన్నం వార్పు తీసేసి ఒక పళ్ళెంలో వేసేసుకున్నానండి. ఈ లోపు అయితే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని అందులో అల్లం, పచ్చెనపప్పు, వేరుశనగ గుళ్ళు, ఇవన్నీ పులిహోరకు కావాల్సినవన్నీ తీసుకొని పక్కన పెట్టుకున్నాను కదండి. పచ్చిమిర్చి, ఆవాలు, ఎండుమిర్చి ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసేసుకున్నానండి మంచిగా ఆయిల్లో. పులిహోర నాకు పెద్దగా రాదండి. ఇంకేదో ట్రై చేసేసాను. అత్తయ్య గారికి కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకనే ఇంకా నేనే చేసేసుకున్నానండి. ఆయన బూరెలేసి పంపిస్తానన్నారు. ఇంకా నేను పులిహోర, పరమన్నం అయితే చేసి పంపిద్దామని అనుకున్నానండి. ఇంకా అవే చేసి పంపించాను. గారెలు, బూరెలు అయితే అత్తయ్య గారు వేసేసారు. నేనైతే గారెలు వేసేసుకున్నానండి. బూరెలు మాత్రమే పంపించమన్నాను. చూడండి పులిహోర అయితే చేసేసాను. ఇంక ఇక్కడ పరమాన్నం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. పులిహోర అయితే అయిపోయింది. పరమాన్నం కూడా ఉడికిపోయిందండి. ఇంకా నేతిలో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పరమాన్నంలో వేసేసి కలిపేశాను. అంతేనండి, పులిహార పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా వారికి అయితే బాక్స్లో వేసేసి ఇంకా మా అత్తయ్య గారికి ఇచ్చామని చెప్పి పంపించాను. బూరెలు తేవాలి కదండి ఎలాగో. ఇంకా మా వారైతే రెయిన్ వచ్చేస్తుందండి, రెయిన్ కోట్ వేసుకొని అయితే వెళ్ళారు. ఇంకా లోపలికైతే వచ్చేసానండి నేను. ఇంకా గారెలకి పప్పు అయితే కడుగుతున్నాను. పప్పు కడిగేసి గ్రైండర్లో వేసేసి ఆడేసానండి. పప్పు అయితే ఒక గిన్నెలోకి తీసుకొని గ్రైండర్లోకి వాటర్ అయితే వేస్తున్నాను. ఇంకా మా జశ్వి పాప అయితే నిద్ర లేచింది. గుడ్ మార్నింగ్ జశ్వి అని చెప్తే నవ్వుతుంది. ఇంకా అమ్మవారి శ్లోకాలు అయితే పెట్టానండి మా జశ్వికి, చూస్తుంది అదే. ఇంకా గారెలు అయితే వేసేసానండి. గారెలు వేసేసి ప్రసాదాలన్నీ కంప్లీట్ చేసేసాను. ప్రసాదాలన్నీ చేసేసానండి. నేనైతే రెడీ అయిపోయాను. ఇంకా పూజ అయితే చేసుకుంటాము. ఇంకా మా వారైతే వచ్చేసారండి. బూరెలు అయితే తీసుకొచ్చారు. అత్తయ్య గారు పంపించారండి వండేసి. ఇంకా నేను చేసిన ప్రసాదాలు ఉంటాయి కదండి, అవన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టేసుకొని దీపారాధన అయితే చేసేసుకొని ప్రశాంతంగా పూజ అయితే చేసేసుకున్నామండి. అమ్మవారు లలితా సహస్రనామ నామాలు పెట్టుకొని మా వారు నేను కూడా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. జశ్వి అయితే ఇద్దరి దగ్గర కూర్చోవట్లేదండి, గత్తర్ చేసేస్తుంది. ఇంకా 1 by 1 చేసుకున్నామండి. నేను చేసిన తర్వాత మా వారైతే చేసుకున్నారు. ఇంకా అమ్మవారు లలితా సహస్రనామాలు అయితే వింటూ పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నామండి. ఇంకా మా వారైతే లాస్ట్లో కొబ్బరికాయ కొట్టేశారు. నేనైతే హారతి ఇచ్చేసాను. మా జశ్వి పాపం గంట కొట్టేస్తానని ఏడ్చేస్తుందండి. వీడియో కూడా తీనివ్వట్లేదు మా వారిని. ఇంకా హారతి అయితే ఇచ్చేసాను. అది హారతి ఇచ్చేస్తానని ఏడుస్తుందండి ఎప్పుడు కూడా. నేనైతే ఇవ్వరండి, గంట మాత్రమే ఇస్తాను, నేను ఇస్తానని చెప్పి లాగేసుకుంటుంది. ఇంకా వీడియో అయితే మా వారిని ఆపేయమని చెప్పాను.
అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎవరైతే ఏ కోరికలు కోరుకుంటారో అమ్మవారు తప్పకుండా తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నేను దీపారాధన అయితే ఇలా చేసుకున్నాను. ఇంకా పూజ అయిపోయిందండి. లోపలికి వచ్చి సరదాగా మా వారు నేనైతే ఇలా వీడియో తీసుకున్నాము. నవ్వమంటున్నాను మా వారిని. ఇంకా వీడియో తీసుకొని మా వారికి అయితే టిఫిన్ పెట్టేశానండి. చాలా టైం అయిపోయింది. పులిహోర ఎలా ఉందంటే బాగానే ఉందంటున్నారు. వీడియో ఆఫ్ అడిగితే ఉప్పు తక్కువైందని చెప్పారు. నిజంగానే ఉప్పు తక్కువైపోయిందండి. ఎంగిల్ చేయకుండా పెట్టాలి కదండి అమ్మవారికి, నాకు అదే డౌటు. ఇంకా ఉప్పు కలిపానండి. తర్వాత కొంచెం వాటర్లో వేసి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే అయిపోయిందండి. మా జశ్వి పాప రెడీ అయిపోయింది. మా వారు ఫ్రాక్ అయితే కొని తెచ్చారు, అదే వేసేసానండి. ఇంకా చూడండి ఎలా చూస్తుందో. మా చాతుకి అమ్మవారి వేషం వేద్దామన్నారండి. అందుకని ఇంకా మా అత్తయ్య గారింటికి భోంచేసేసి నేను మా వారు మా జశ్వి బయలుదేరి వెళ్ళాము. ఇంకా బాలా త్రిపుర సుందరి గెటప్ అయితే వేశారండి. ఇంకో మా అత్తయ్య గారు అపార్ట్మెంట్లో ఈ ఆంటీ ఉంటారు, ఈ ఆంటీయే వేశారండి. చాలా బాగా చేశారు. అచ్చు అమ్మవారిలా ఉంది కదా. నెక్స్ట్ ఇయర్ మా జశ్వికి వేస్తానని చెప్పారండి ఆంటీ. జశ్వికి కూడా వేయొద్దునండి, నేను అస్సలు ఉండట్లేదండి ఇంతకు ముందులాగా, ఏడ్చేస్తుంది. పైగా అమ్మవారికి శారీ కదండి, అస్సలు క్యారీ చేయలేదు తను. చిన్న పాప కదా, 3 ఇయర్సే. ఇంకా నెక్స్ట్ ఇయర్ వేద్దాంలే అని చెప్పి ఇంకా వేయలేదండి. ఇంకా మా చాతకైతే ఆంటీ వేశారు. చాలా బాగా చేశారండి ఆంటీ. చాలా నచ్చేసింది నాకు. ఇంకా మా అత్తయ్య గారి ఇంటికి అయితే పంపిస్తున్నారు, వేసేసి తాంబూలం ఇచ్చి తనకి. ఇంకా లోపలికి అయితే నడుచుకుంటూ వస్తుందండి. వీడియో తీసాము. ఇంకోండి ఫైనల్గా ఈ లుక్ అయితే వచ్చింది. నేనైతే రీల్ కూడా చేశానండి. ఎవరైనా వీడియో చూడకపోతే షార్ట్స్లోకి వెళ్ళి వీడియో చూడండి. ఇంకా లోపలికి అయితే తీసుకొని వచ్చేసామండి. ఇంకా తనకి పాపం ఏదోలా ఉంది. ఇంకా కొంతసేపు అయితే కూర్చోబెట్టి వీడియోస్ అవి తీసామండి. బాగానే ఉంచుకుందండి, చాలాసేపు ఉంచుకుంది. మా ఇంటికి కూడా తీసుకొని వచ్చాము, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిందండి. ఇంకా లోపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆంటీ హారతి ఇమ్మని చెప్పారు. ఇంకా దేవుడికి ఒకసారి మా ఆడపడుచు హారతి ఇచ్చేసి అమ్మవారి రూపంలో ఉన్న వాళ్ళ అమ్మాయికి కూడా ఇంకా హారతి ఇచ్చేసిందండి. చాలా బాగుందండి. ఇంకా ఫొటోస్ వీడియోస్ అయితే కొన్ని తీసాము. మా జశ్వి అయితే అస్సలు ఉండకపోదునండి, నేను బాగానే వేయలేదు అనుకున్నాను. ఇంకా మా ఆడబడుచు పెద్ద ఆడబడుచు వాళ్ళు వచ్చారండి. ఇంకా మా ఇంటికి అయితే తీసుకొని వచ్చాం వాళ్ళని. నా శ్రీమంతం వీడియో, జశ్వి బర్త్డే వీడియో అయితే చూశారు. వాళ్ళు ఇంకా వెళ్ళిపోయారండి. ఇంకా ఈవినింగ్ అయితే మా అత్తయ్య గారి ఇంటి దగ్గర సాయిబాబా భజన ఉందండి, అక్కడికైతే వెళ్ళాము. ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. అక్కడికి వెళ్ళి చాలా బాగా జరిగిందండి భజన కూడా, బాబా భజన. మరుసటి రోజు భోజనానికి కూడా మేము వెళ్ళాము, చాలా బాగుంది. అంతేనండి. ఇంకా ఈ వీడియో మేము కొన్ని ఫొటోస్ అయితే తీయించుకున్నామండి మా చాటుతో, షేర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.